ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుని బిడ్డలారా, మన క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. సంఘము ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేసే సంఘము ఇక్కడ కాకినాడలో ఉంటుంది. వీళ్ళందరూ మంచి ప్రార్థనా పరులండి. ఒక్కొక్కరు ప్రియులారా 2-3 గంటలు మన భారతదేశం కొరకు, దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మన ప్రపంచం అంతటి కొరకు ఈ యొక్క భక్తులు ప్రార్థన చేస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంటుందండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట ఉంటుంది. చదువుదాము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రోదన చేసే స్త్రీలను కనుగొనుడి అని ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి? రోదన చేసేవారు. దేవుని బిడ్డలారా, మన గ్రామం కొరకు ప్రార్థన చేసేవారు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేసేవారు, ప్రపంచము కొరకు ప్రార్థన చేసేవారు. ఏమండి? మన భారతదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశాన్ని కాపాడడానికి ఉన్నటువంటి ఆర్మీ వారి కొరకు దేవుని బిడ్డలారా ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన టీం ఉంటుందండి. ప్రార్థనా పరులు. దేవుని బిడ్డలారా, సంఘము అనగా సమూహము, సంఘము అనగా దేవుని బిడ్డలారా ప్రార్థన టీం, సంఘము అనగా ప్రార్థనా పరులు. దేవుని బిడ్డలారా, వీళ్ళు రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డ, అందుకే అనేకులు మాకు ఫోన్ చేస్తున్నారండి. ఫోన్ చేసి, అయ్యగారు ఇదిగో మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో హాస్పిటల్లో ఉన్నారు, ఇలాగా మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, మీరు ప్రార్థన చేయండి అని ప్రియులారా ఎంతో మంది ఫోన్ చేస్తున్నారండి. అందుకే ప్రియులారా, మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికే దేవుడు ఈ కాకినాడ ప్రాంతములో మమ్మల్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘము క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీ వారు ప్రియులారా ప్రతిరోజు ప్రతి గంట మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసాం కదండి. ప్రార్థన, రోదన చేసే స్త్రీలను ఏర్పాటు చేయండి. రోదన చేసే స్త్రీలు, రోదన చేసే పురుషులు ప్రియులారా ఈ సంఘంలో ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేయడానికి. ఎక్కడైతే మనశ్శాంతి లేదో, ఎవరికైతే సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో, నెమ్మది కలగాలని, సమాధానం ఉండాలని, ఏమండి ఎంతో మందికి పిల్లలు లేని వారికి, దేవుని బిడ్డల పెళ్లి అయి కనీసం 10-15 సంవత్సరాలు పిల్లలు లేని వారు మాకు ఫోన్ చేస్తే, దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారండి. అనేక రోగముల చేత ఉన్నవారు ఈ క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీ దగ్గరికి, చర్చిలోకి వచ్చిన వారందరికీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ప్రార్థన టీం ఉంటుందండి. ప్రార్థనా పరులు, రోదన చేసేటువంటి భక్తులు, ఒక ప్రవక్తలుగా దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి మీరందరూ ప్రార్థన అవసరతల కొరకు, ప్రార్థన రిక్వెస్ట్ కావాలంటే ఇక్కడ మీ కొరకు రోదన చేసి ఢిల్లీ నుండి ఫోన్ చేస్తారండి, బొంబాయి నుండి, కలకత్తా నుంచి, చెన్నై నుండి, బెంగళూరు నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి కానీ ఫోన్ చేస్తున్నారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, డానియల్ రాజయ్య గారు మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మా విశ్వాసులు మేమందరం ప్రియులారా కన్నీళ్లు విడిచి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి రోదన చేసే ఆ యొక్క ప్రవక్తలు ఇక్కడ ఉంటున్నారు, కన్నీళ్లు పెట్టేవారు ఉంటున్నారు, మీ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారని ప్రియులారా మీరు గుర్తు చేసుకోండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ప్రియులారా మీకు ఏమైనా ఒకవేళ ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయండి,
మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ క్యాలెండర్లో ఉన్నటువంటి యొక్క ఫోన్ నెంబర్లకు ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తుదాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరైతే నాయన ఇదిగో మనశ్శాంతి లేక బాధపడుతున్నారు, యేసు నామములో మనశ్శాంతి కలుగును గాక. ఏ కుటుంబములో అయితే సంతోషం లేక ఉన్నారో, యేసు నామములో ఆ కుటుంబాలకు సంతోషం కలుగును గాక. ఎవరైతే నాయన కుటుంబాలు చిన్న భిన్నమైపోయారు తండ్రి, భార్య భర్తల మధ్య సంతోషం లేదు, సంతోషము ఆ బిడ్డల కలుగును గాక. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభువా ఇదిగో పెళ్లిళ్ళు అయి ప్రభువా పిల్లలు లేకుండా ఉన్నారు, యేసు నామములో గర్భాలు విడుదల కలుగును గాక. యవన స్త్రీలు ప్రభువా, యవన పురుషులు ఎంతో మంది ఉన్నారయ్యా, పెళ్లిళ్ళు అవ్వక యేసు నామములో వివాహాలు జరుగును గాక. నాయనా ఎంతో డిగ్రీలు, నాయనా ఎంతో చదువు చదివి ఉద్యోగం లేకుండా ఉన్నారయ్యా, యేసు నామములో నీ బిడ్డలకు ఉద్యోగాలు కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఇక్కడ సంఘాన్ని ప్రభువా నాయన క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీని ప్రభువా ఉన్నటువంటి యోధులు, ప్రార్థనా యోధులు ప్రభువా నాయన తండ్రి ఇదిగో ప్రపంచం అందరి కొరకు ప్రార్థన చేయడానికి మా అందరిని ఏర్పాటు చేశావు. నీకు స్తోత్రాలు, వందనాలు. నీ కృపలో వాడుకోమని ఎవరైతే నాయన ఈ యొక్క తండ్రి చూస్తున్నారు, ఎవరైతే వింటున్నారో నాయన ప్రభు వారి జీవితాల్లో వెలుగు దయచేయి, గొప్ప కార్యాలు దయచేయమని యేసు శక్తి గల నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.